హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి మసాలా ఇగురిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇలా చేసుకుంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఈ నాటుకోడి మసాలా కర్రీ పలావ్లోకి లేదా వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తాను. 2 కేజీల నాటుకోడిని చిన్న ముక్కలుగా కట్ చేయించుకుని ఇలాగా పసుపు వేసుకుని క్లీన్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా కడిగిన తర్వాత ఇలాగా చూపిస్తున్నాను కదండి, ఇందులోని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వీటికి సరిపడగానే 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతేనే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పుని కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా ముక్కలకి ఉప్పు, కారం పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల త్వరగా మ్యాగ్నేట్ అవుతుందండి. ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపరేషన్ చూపిస్తాను. నాటుకోడి అంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అన్నది చాలా బాగా సెట్ అవుతుందండి. కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, మరీ ఎక్కువగా కాకుండాని. ఇప్పుడు మసాలా కోసం చిన్న మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయ, 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు గసగసాలు, అర స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. 2 కేజీల నాటుకోడి చికెన్కి 8 వరకు ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, వీటిని వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని ముద్దగా మసాలాలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా మెత్తటి ముద్దలాగా అయిపోవాలండి మసాలా. ఇది మొత్తం అంతా కూడా మనకి 2 కేజీల నాటుకోడి చికెన్కి సరిపోతుంది, కరెక్ట్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోని 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకులు 2 వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగాని మనం సన్నంగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వచ్చి ఒక 4 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇందులోని అలాగే సన్నంగా చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకుని వీటిని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్లోని సాల్ట్ ఏమి వేయట్లేదండి, మీకు కావాలితే వేసుకోండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేయట్లేదు. ఆనియన్స్ అన్నీ కూడా ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నంగా తురుము పెట్టుకున్న 2 టమాటాలని ఇందులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా గుజ్జుగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోకి టర్న్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువగాని మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది. మనకి మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మసాలా మిశ్రమం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో వేసుకొని బాగా ఈ ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టించుకోవాలి. మంటని సిమ్లోకి పెట్టుకుని మాత్రమే ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే మనము ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టించుకునేటప్పుడు అడుగంటే ఛాన్స్ ఉంటుంది, మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగే చేసుకోవాలి. ఇలాగే ఈ మసాలాలోని కనీసం ఒక పావు గంట పాటు కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా కుక్కర్ ఉంటే కుక్కర్లోకి టర్న్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా కుక్కర్లోకి మార్చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం ఇదంతా కూడా కుక్కర్లోనే చేసుకోవచ్చు. నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి కుక్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లోకి మార్చుకుంటున్నాను. ఇలా మార్చుకున్న తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 5 నుంచి 8 వరకు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీరు ముదర చికెన్ తీసుకుంటే 8 విజిల్లు, అదే లేతగా ఉన్నది తీసుకుంటే 5 విజిల్లు అయితే సరిపోతాయి.
నాటుకోడి త్వరగా ఉడకదు కాబట్టి ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్కర్‌లో ప్రెషర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత ఇలాగ మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి కర్రీ అయితే ఇలాగ అయిపోతుంది. నేను కొద్దిగానే కర్రీని పక్కకు తీసేసుకున్నాను. కాబట్టి మిగిలిన దాంట్లో నేను కస్తూరి మేతినైతే ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా నలిపేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. నేను కొద్దిగానేమో కస్తూరి మేతితో వేసుకుంటున్నాను. మిగిలింది కొద్దిగా నేను సెపరేట్‌గా తీసి పక్కకు ఉంచేసుకున్నాను. మనకి నాటుకోడి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. ఈ నాటుకోడి మసాలా కర్రీని మనం పలావ్‌లోకి లేదా జీరా రైస్, చపాతీ, వైట్ రైస్ ఎందులో కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ నాటుకోడి మసాలా కర్రీ నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.